ఇటీవల కాలంలో ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా చోట్ల రైడ్స్ చేశారు. చాలా పెద్ద పెద్ద హోటల్స్ షాగోస్, మైఫిల్ ఇట్లా సిటీలో చాలా పేరొందిన హోటల్స్ సైతం చాలా వరకు నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు, కిచెన్లో చాలా వరకు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, చాలా వరకు ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉంచి అమ్ముతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రైడ్ చేశారు. సో రైడ్స్ తర్వాత హోటల్స్ ఎట్లా ఉన్నాయి దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు సేఫ్టీ మెజర్స్ సంబంధించి చాలా వరకు సూచనలు చేశారు. సో ఆ సూచనలకు సంబంధించి పాటిస్తున్నారా లేదా ఎట్లా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను హైటెక్ సిటీ దగ్గర ఉన్న మేఫిల్ రెస్టారెంట్లో ఉన్నాను. సో లోపలికి వెళ్ళి కిచెన్లో ఎట్లా ఉంది, అసలు వాళ్ళు అధికారులు ఏం ఆదేశాలు ఇచ్చారు, దానికి సంబంధించి ఎలాంటి చేంజెస్ చేశారు, తద్వారా అంటే నీట్నెస్కి సంబంధించి కానీ హైజీన్కి సంబంధించి కానీ చాలా వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సూచనలు ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నాం కదా, నేను మైఫిల్ లోపలికి వచ్చాను. వెనకాలంతా కిచెన్ సెటప్ ఉంది కదా, కిచెన్ సంబంధించి చాలా వరకు నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున చాలా వరకు హైదరాబాద్లో చాలా వరకు పేరొందిన రెస్టారెంట్కి సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరిగింది. చాలా వరకు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, ఫుడ్ కూడా చాలా వరకు ఫ్రిడ్జ్లో పెట్టి 4-5 రోజుల కింద చికెన్, మటన్ అంతా పెడుతున్నారని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోపల ఎట్లా ఉంటుంది అటు స్టోర్ రూమ్లో కానీ కిచెన్లో కానీ నీట్నెస్కి సంబంధించి అక్కడ కూడా కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్టు ఈ మేఫిల్ రెస్టారెంట్కి సంబంధించి దాదాపు సిటీలో 10-17 బ్రాంచులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో అన్ని బ్రాంచుల్లో ఇట్లా కిచెన్లో మొత్తం టోటల్ సెటప్ అయితే చేసినట్టు మనకు కనబడుతుంది. సో చూస్తున్నారు కదా, కస్టమర్స్ ఇప్పుడు కిచెన్లో ఎట్లా వండుతున్నారు, సో లైవ్ కిచెన్ సంబంధించి అక్కడ ఎట్లా వండుతున్నారు, ఎట్లా ఉంది అనేది మనకు నీట్గా కెమెరాలు కూడా పెట్టి కస్టమర్లకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా వరకు ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన సూచనలో భాగంగా ఖచ్చితంగా కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే వచ్చిన కస్టమర్ లోపల కిచెన్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ దానికి సంబంధించి వాళ్ళు వంట చేయడం కానీ లేకపోతే ఆ కిచెన్ నీట్గా కింద కూడా వాటర్ లేకుండా హైజీనిక్గా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడైతే మనకు కనబడుతుంది. గతంలో ఈ సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే కిచెన్లో చాలా వరకు మెయింటెనెన్స్ లేకపోవడం కానీ వాష్రూమ్స్ సరిగా లేకపోవడం చాలా వరకు కంప్లైంట్స్ రావడంతో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున అయితే కంప్లైంట్స్ రావడంతో చాలా వరకు రైడ్స్ అయితే నిర్వహించారు. సో రైడ్స్ తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత వాళ్ళకైతే మొత్తం సెటప్ పెట్టుకోమని చెప్పేస్తారు. సో చూస్తున్నారు కదా, స్టోర్లో సంబంధించి కూడా ఫుడ్కి సంబంధించి వాళ్ళు చూసుకోవచ్చు. అవసరమైతే కస్టమర్స్ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే రైట్ కూడా ఉంది. బట్ కస్టమర్లు ఎవరు అంతా చేయరు, ఎందుకంటే వచ్చి తినేసి వెళ్ళిపోతారు కాబట్టి చూస్తున్నారు కదా. సో క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే వాటర్ స్టాగింగ్ కాకుండా ఎక్కడికక్కడ, ఎందుకంటే చాలా వరకు కిచెన్లో వాటర్ స్టాగింగ్ ఉంటుంది, నీట్నెస్ ఉండట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు రైడ్స్ చేసిన తర్వాత చాలా సూచనలు ఇచ్చారు. సో ఫుడ్ స్టోరేజ్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైతే ఫుడ్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ వాడతారో దానికి సంబంధించి కూడా చాలా వరకు స్టాక్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి, ఓల్డ్ స్టాక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా సో చాలా సూచనలు ఇచ్చారు. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హోటల్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్ని రోజులు అవుతుంది కెమెరాలు పెట్టి? కెమెరాలు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం 4 రోజులు అయిందండి. ఇది వాళ్ళు చెప్పినట్టు కాదు, మన కస్టమర్స్కి ఉన్న నమ్మకాన్ని బట్టి మేము చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఎలాంటి హైజీన్ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం అనేది వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలన్నట్టు. ఎందుకంటే మన బ్రాండ్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఇది లైవ్ టెలికాస్ట్ పెట్టాము మనం. చాలా వరకు ఫుడ్ సేఫ్టీ మెయింటైన్ చేయట్లేదు, చాలా వరకు నాన్ వెజ్ కూడా చాలా 4-5 రోజుల కింద నాన్ వెజ్ పెడుతున్నారు ఫ్రిడ్జ్లో అని చెప్పేసి కూడా మొన్నటి వరకు రైడ్స్ చేశారు కదా. సో ఎట్లా ఉంది ఇప్పుడు? అది మన బ్రాంచ్లో అలాంటిది ఏం దొరకలేదు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒక్కటే, కానీ రెన్యువేషన్ ఏదో నడుస్తుందో మీరు అది సపరేషన్ ఉండాలని అంతే. మా దగ్గర ఫుడ్ అలాంటిది నిల్వ ఉందన్నట్టు అలాంటివి ఏం వాళ్ళకు దొరకలేదు, అలాంటి సూచనలు ఏం లేవు. ఎట్లా ఉంది కస్టమర్ రెస్పాన్స్, ఎట్లా ఉంది? చాలా పాజిటివ్గా ఉంది. వస్తున్నారన్నా కస్టమర్లు అడుగుతారా, కిచెన్లోకి వచ్చి చూడొచ్చు ఎవరన్నా అంత చేస్తారు? ఎందుకంటే అంత బిజీగా ఉంటారు, రారు. ఆల్రెడీ వాళ్ళకు లైవ్ చూపిస్తున్నాం కదా, ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చూసుకుని వాళ్ళు ధైర్యంగా వెళ్తున్నారు తినడానికి. వాళ్ళు ప్రతి బ్రాంచ్లో ఉందండి. మిగతా ఏదైనా బ్రాంచ్లో కాలేదంటే అది కూడా 1-2 డేస్లో అయిపోతుంది. అన్ని బ్రాంచ్లలో ఇది అప్లికేబుల్ ఉంది. తినే దగ్గర కూడా పెట్టారా స్క్రీన్స్? ఇది ఒకటే పెట్టారా లేకపోతే తినే వాళ్ళ దగ్గర కూడా డైనింగ్ కూడా మీరు చూపిస్తారు. మీరు కావాలంటే స్క్రీన్లో చూసుకోండి ఒకసారి. స్క్రీన్లో చూస్తే మీకు అన్ని డైనింగ్ కూడా కనబడుతుంది, మీకు టేక్అవే కనబడుతుంది, అన్ని చోట్ల ఉంది. స్టోర్లో ఎలాంటి సెటప్ అది డైనింగ్ ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, అది డైనింగ్ తినే చోట్ల ఉంది.
అన్ని కెమెరాస్ మొత్తం ఒకే స్క్రీన్ మీద మీకు కనబడతాయి. చాలా వరకు కస్టమర్స్ కంప్లైంట్ చేశారంటే వాష్రూమ్స్ సరిగా ఉండవు, లేకపోతే కింద హైజీనిక్ సరిగా ఉండదు. ఏదైనా వచ్చింది అంటే దాని మీద మనం యాక్షన్ ఖచ్చితంగా తీసుకున్నాం. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని స్టార్టింగ్ నుంచే మనకు ఆ ప్రాసెస్లో ఉంటుంది. మనకు ఎవరైనా వాళ్ళని కంప్లైంట్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే దాని మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం అప్పటికే. దాంట్లో ఎలాంటి సఖ్యం లేదు. చూస్తున్నాం కదా, కంప్లైంట్స్ కనుక ఎప్పుడన్నా కస్టమర్స్ ఇస్తే దానికి తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ అయితే మొత్తం ఆర్డర్కి సంబంధించిన సెక్షన్ ఉంది. పైకి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే పైన మొత్తం ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. సో కింద కూడా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మొన్నటిదాకా రైడ్స్ అయినాయి, దాదాపు పెద్ద పెద్ద రెస్టారెంట్లో రైడ్స్ అయినాయి, చాలా వరకు హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదు, నిల్చోండి, హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పారు. తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి ఆఫీసర్ చెప్పారు. సో కిచెన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? పర్లా బాగుంది. గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది మెయింటెనెన్స్ సంబంధించి? అంటే అది జరిగిన తర్వాత పెట్టారు కదా, కొంచెం దానివల్ల అనిపిస్తుంది. మేబీ ఉంటాయో ఉండవో, ఇప్పుడు వర్క్ అవుతున్నాయి, ఒక 10 days తర్వాత వర్క్ అవుతాయో తెలియదు, చూడాలి. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు చాలా వరకు నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు. ఫుడ్ కూడా స్టోరేజ్ ఫుడ్ పెడతారు. నాన్ వెజ్ మామూలుగా బిర్యానీ అంటే అందరూ తింటారు, బట్ అది ఎట్లా ఎన్ని రోజుల కింద ఎవరు తెలుసుకోలేరు కదా. దానికి సంబంధించి కిచెన్లో కూడా కెమెరాలు పెట్టమని చెప్పారు ఆఫీసర్స్. సో ఇప్పుడు మీరు ధైర్యంగా తినొచ్చు. మరి ఎట్లా ఉంటుంది? బెస్ట్ సర్వీస్, ఇలా ఉంటే బెటర్. ఈరోజు నేను మెఫిల్కి వచ్చాను. ఇప్పుడు మొన్న యాక్చువల్గా మొన్న అన్ని రెస్టారెంట్లకి రైళ్లు జరుగుతున్నాయి కంపల్సరీ. ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏదో ఇప్పుడు చెప్పారని అందరూ ఏం చేస్తున్నారంటే ఇలా రైళ్లు జరిగేసరికి అంతా బాగుంటుందని చెప్పేసి ఓపెన్ కిచెన్ అయిపోవడం, లైవ్ కిచెన్ చూపించడం. మెఫిల్ వాళ్ళు ఇప్పుడు చాలా మారిపోయారు. ఐ థింక్ నిజంగా ఇక్కడ మనకు వాళ్ళు సీసీ కెమెరా టీవీ పెట్టారు, మనకు చూపిస్తున్నారు లైవ్ ఏం జరుగుతుందో. మీరేం భయపడకుండా రావచ్చు మెఫిల్కి. చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా హైజీనిక్. ఈ మధ్య కాలంలో రైడ్స్ ఎక్కువైనాయి, నో ప్రాబ్లమ్. రైడ్స్ ఎక్కువైన తర్వాత పెద్ద రెస్టారెంట్ ఏదైతే సిటీలో పేరొందిన రెస్టారెంట్స్ కూడా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, మొత్తం స్టోరేజ్ ఫుడ్ మెయింటైన్ చేయడం, దాదాపు 4-5 రోజులు 1 week బ్యాక్ చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి అదే సర్వ్ చేయడం, చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు. సో ఇలాంటి రైడ్స్ చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇలాంటి రైడ్ చేయడం వల్ల జనాలు రోగాలకు పాల్పడకుండా ఉంటారు. మేము క్లియర్ చేస్తామని చెప్పేసి రైడ్ చేయడం అనేది కూడా మనకే మంచిది చెప్తున్నారు. సో కస్టమర్స్ అలా వాళ్ళు రైడ్ చేయాలి, నిజంగా ప్రతి వారం చేయాలి, ప్రతి నెల చేయాలి. సో దానికి వాళ్ళు అలా రైడ్ చేస్తుంటేనే వీళ్ళు ఇలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా ఓపెన్ కిచెన్ అనేది మనకి మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడు మెఫిల్ లో చూడండి, మీరు ఇంకోసారి రాగలుగుతారు, బట్ హైజీన్ సీసీ కెమెరా పెట్టి కిచెన్ చూపిస్తున్నారు. అలా మనకి ప్రతి చోట ప్రతి రెస్టారెంట్ లో చూపించాలి. చేంజ్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. ఏ రోగాలు పాల్పడకుండా ఉంటాం. చాలా వరకు మధ్యలో హోటల్స్ లో వాష్రూమ్స్ రైడ్స్ అయితే హైజీనిక్ గా ఉండాలి. నీట్నెస్ లేదని చెప్పేసి ఇప్పుడు మీరు తిన్నారు, ఎట్లా ఉంది మరి? ఫుడ్ అనేది ఉండకూడదు, స్టాకేజ్ అనేది ఉండకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టడం, చికెన్ ని సైడ్ పెట్టేయడం, కింద పడేయడం. చెఫ్స్ మ్యాండేటరీగా క్యాప్ మెయింటైన్ చేయాలా, గ్లౌజెస్ మెయింటైన్ చేయాలా. ఇలా మెయింటైన్ చేస్తూ ఉండబట్టేనే కెమెరాస్ పెట్టారు, మీరు చూడొచ్చు. సో కిచెన్ లో కానీ స్టోర్ రూమ్ లో కానీ చాలా వరకు ఏంటంటే స్టోరేజ్ ఫుడ్ కస్టమర్లు కూడా ఏంటంటే ఇంకా కెమెరాలు కంపల్సరీ 365 days పనిచేయాలి. ఎందుకంటే ఏదో ఇప్పుడు చెప్పారని హడావిడి చేయకుండా మళ్ళీ కెమెరాలు నిరంతరం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నా కదా, చాలా నీట్గా స్టోర్కి సంబంధించి కానీ ఇటు ఇక్కడ మనకు ఏదైతే టేక్ అవే కానీ లేకపోతే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ సెక్షన్ ఉంది, ఫ్యామిలీ సెక్షన్ సంబంధించి కూడా వాళ్ళు చూసుకున్నారు. కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైడ్స్ ఎక్కువైనాయి. రైడ్స్ ఎక్కువైన తర్వాత ఈ కెమెరాస్ ఏదైతే పెట్టమని ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చారో దాని తర్వాత మొత్తం అన్ని బ్రాంచ్లో మేము కెమెరాస్ పెట్టాం. కస్టమర్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. కస్టమర్లు ఎలాంటి కంప్లైంట్స్ చేసినా ఖచ్చితంగా కస్టమర్కి సంబంధించి ఏదైనా వాష్రూమ్స్ కానీ లేకపోతే అన్ని నీట్గా మెయింటైన్ చేస్తాం. ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే మేము క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. సో కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దీని తర్వాత ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సో దానికి సంబంధించి కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ తినే ఫుడ్ ఇంత నీట్గా ఉంటే మాకు కూడా ఇంకొకసారి తినబోతుంది, వాళ్ళు ఇంకోసారి రాగలుగుతారు. బట్ హైజీన్ లేకపోతే ఎవరు రారు. కాబట్టి ఖచ్చితంగా ఆఫీసర్లు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము చేంజెస్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. భయ్యా, చాలా వరకు ఈ మధ్యలో హోటల్స్లో రైడ్స్ అవుతున్నాయి, నీట్నెస్ లేదని చెప్పేసి. ఇప్పుడు మీరు తిన్నారు, ఎట్లా ఉంది మరి ఫుడ్? ఇప్పుడైతే బాగానే ఉందన్న, మంచిగా ఉంది, నీట్నెస్ కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కొంచెం ఇక భయపడ్డారు, ఇక రేట్లు అవుతున్నాయి కదా, మీడియా వాళ్ళు రేట్ చేస్తారు కదా, అందుకని కొంచెం భయపడ్డారు. ఇప్పుడు టేస్ట్ కూడా నార్మల్ ఉంది, మంచిగా ఉన్నది. అంటే కిచెన్లో కూడా మొత్తం కెమెరాస్ పెట్టారు, మీరు చూడొచ్చు వెనకాల.
సో కిచెన్లో కానీ స్టోర్ రూమ్లో కానీ చాలా వరకు ఏంటంటే స్టోరేజ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. చాలా వరకు నాన్ వెజ్ అంటే చాలా వరకు 4-5 రోజుల కింద చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అదే రొటేట్ చేస్తూ ఉంటారు. చేస్తున్నారేమో మనకు అంత బయట కనిపించదు, సర్వే చేస్తే చూస్తే లోపల పోయి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడు మొన్న రేట్ పడ్డది, మైఫిల్ మీద కూడా రేట్ పడ్డది, దీనిలోనే పడ్డది అనుకుంటాను నేనైతే. అయితే ఇప్పుడైతే కొంచెం మారిరు, కానీ మారాలి. సో ఆఫీసర్ రెగ్యులర్గా ఇట్లా రైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏం చెప్తారు ఆఫీస్? కంపల్సరీ రైడ్ చేయాలి. పిస్తా హౌస్ మీద, మైఫిల్ మీద, అన్ని దాని మీద రైడ్ చేస్తుంటే ఇలా కొంచెం భయం ఉంటుంది. అరే మాకు కూడా అడిగేటోళ్ళు ఇవ్వలే, ఇంకా ఉన్నారని తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? మీకు ఎప్పుడైనా ప్రత్యేకంగా చేయలే. నెక్స్ట్ టైం చూద్దాం, ఇంకోసారి ఏమైనా అట్లా జరిగితే చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, కస్టమర్స్ కూడా ఖచ్చితంగా ప్రతి సారి కూడా రైడ్స్ జరుగుతూనే రెస్టారెంట్ ఓనర్లకు కానీ లేకపోతే హోటల్ నిర్వాహకులకు సంబంధించి భయం ఉంటుంది. కస్టమర్లకు ఒక మంచి సర్వీస్ ఇస్తారు. లేకపోతే ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ ఆఫీసర్లు రైడ్ చేసి 4 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు హడావుట్ చేస్తే అది మామూలుగానే ఉంటుంది. సో రెగ్యులర్గా 1 మంత్కి ఒకసారైనా రైడ్స్ చేస్తే హోటల్ నిర్వాహకులందరికీ కూడా ఒక భయం ఉంటుంది. కస్టమర్స్కి మంచి ఫుడ్, మంచి హైజీన్తో ఉన్న ఫుడ్ సర్వ్ చేయాలనే ఒక ఆలోచన, ఒక భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోటల్ నిర్వాహకులు భయపడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అటు ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆఫీసర్లు ఎప్పటికప్పుడు రైడ్ చేయాలని చెప్పేసి కస్టమర్లు అయితే కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.